గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటింటా ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటానని అన్నారు. మహిళలకు కొట్టిన శిక్షణ కేంద్రం, గ్రామ ప్రజలకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తానని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని సొంత ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు చేసిన తర్వాత మా వర్కులు ఎట్లా ఉంటాయనేది, ఏ గల్లీకి ఎట్లా ఏం చేస్తాం అనేది మనం చూడండి. ఫండ్ తెప్పించుకుంటాము, మా వర్కులు చేసి చూపిస్తాం. మనం కాంగ్రెస్ తరఫు నుంచి మనవి చేయడం అనగా, గతంలో పాలకులు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పరిపాలిస్తున్నారో గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఇప్పుడు కూడా ఈ నిలబడ్డ క్యాండిడేట్ ఎంబడి ఎవరుండి మరి ఎన్నుకుని నడిపిస్తారో గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు. మరి 30 సంవత్సరాల నుంచి కూడా ఏం చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారో అని చెప్పి కల్లబల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వారు ఏదో వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి ఆ క్యాండిడేట్ ను వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం అటువంటి క్యాండిడేట్లు మనకి ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఏమి చేయలేరు. వాళ్ళు సొంత వాళ్ళ ప్రయోజనాలకి వాడుకోరు. కాబట్టి ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ ని ఎవరైతే నిలబెట్టి వారు ఎన్నుకుని నడిపిస్తారో మీరందరూ ఒకసారి పెద్ద మనసు చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు స్వామి. మంచి మనసు ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎందుకంటే మరి పిలిస్తే మరి ఏమి లేనప్పుడు కూడా ఊరికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి కంటి ఆపరేషన్ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో కూడా తను నేనున్నాను ముందుకొచ్చి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మీరు ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేయండి. ఎవరో కల్లబొల్లి మాటలు చెప్పి ఈ రోజు వెనక ఉండి రాజకీయాలు నడిపిస్తా ఉన్నారు కొందరు. వారు ఎవరో మనకు అందరు కూడా తెలుసు. వాళ్ళ వల్ల ఊరికి అయ్యేది ఏమీ లేదు. వారు గెలిచినా రేపు పొద్దున సపదాకా ఇంట్లో కూర్చునేది తప్ప వారు పార్టీ అధికారంలో లేదు. వారు ఏం కూడా చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు కానీ, నిర్మలా మేడం గారు కానీ, దామోదర్ గారు కానీ పోయి మాట్లాడి ధైర్యంగా నిధులు తీసుకొచ్చే ఇది ఉంది. కాబట్టి తప్పకుండా మన గ్రామ అభివృద్ధిలో తను మమేకమవుతాడు, గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అవుతాడు. కాబట్టి మీరు ఒకసారి పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఏ పార్టీ రూలింగ్ ఉందో ఆ పార్టీ గెలిస్తే మనకు ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. మరి ఆపోజిట్ పార్టీకి వేస్తే మనకి ఏమైనా అభివృద్ధి జరుగుతారా? మీరు ఒకసారి కూల్ మైండ్ తోని పెద్ద మనసు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి గ్రామ ప్రజలను కూడా వేడుకుంటా ఉన్నాం. మరి విద్యార్థుల విషయానికి వస్తే మన విలేజ్ లో మరి రాబోయే తరంలో మరంతా కంప్యూటర్ యుగం జరుగుతూ ఉంది. కాబట్టి కంప్యూటర్ యుగానికి అనుసరించి మన గ్రామంలోనే మరి ఒక ల్యాప్టాప్లు తీసుకొచ్చి వాళ్ళతో ట్రైనింగ్ సెంటర్ ఇప్పించి విద్యార్థులకు నైపుణ్యత పెంపొందించి వారికి మరి వాళ్ళతో 6 నెలలకు ఒకసారి శిక్షణ ఇప్పించాలని చెప్పి కూడా మేము ఆలోచన చేసినాం. కాబట్టి గెలిపిస్తే వీటిని తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మహిళా మనుల కుట్టు మిషన్ వాళ్లకు ఎక్కడో కూలి వెళ్లి పనిచేస్తా ఉన్నారు. అలా కాకుండా ఒక కుట్టు మిషన్ సెంటర్ ఇప్పుడు ఎక్కడైతే గోపులారం మల్లెపల్లి అక్కడ ఉన్నదో అదేవిధంగా మన గ్రామంలోనే ఒక కుట్టు మిషన్ ఒక సెంటర్ ఏర్పాటు చేసి వారికి అందులో నైపుణ్యతను చేకూర్చే విధంగా వారి సొంత నదులు వాళ్ళు ఏ విధంగా సొంత నిధులతో వాళ్ళు డెవలప్ కావాలో ఆ మౌలిక వసతులను కూడా తప్పకుండా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మహిళా మనులు గాని, యువత గాని, మరి పెద్ద మనుషులు గాని బాగా ఆలోచన చేయండి. పెద్ద మనుషుల విషయానికి వస్తే మరి ఆరోగ్య రీత్యా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలా కాకుండా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి నెలకొకసారి మన గ్రామం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడనే క్యాంప్ ఏర్పాటు చేసి వారికి మరి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మొఖాల నొప్పులు గాని, కళ్ళ కానీ ఇంకా వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఇక్కడనే క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకు మరి మంచి ఆధునిక వసతులు కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఒక పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి మా విన్నపాన్ని మన్నించి ఇది ఒక్కసారి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే రింగు గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటి రేపు 11 తారీఖు నాడు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్ జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మరి పెద్ద మనసు చేసుకుని వచ్చి మరి రింగు గుర్తుపై ఓటు వేసి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని తెరుపోల్ గ్రామస్తులను కూడా వేడుకుంటా ఉన్నాం. మరి ఇంకా కొందరు ఆపోజిట్ వాళ్ళు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఊర్లో ఉండరు అని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అలా కాదు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇల్లు ఉంది, భూమి ఉంది, ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు. మరి 24 అవర్స్ ఎప్పుడు మీ అందుబాటులో ఉండే వ్యక్తి. మీరు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మరి 108 ఏ విధంగా ఫోన్ చేస్తాం అదే విధంగా మా విషయానికి ఫోన్ చేస్తే తప్పకుండా మీకు సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మరి ఎక్కడో లేరు, మరి ఊళ్ళో ఉండడని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. తను 24 అవర్స్ మరి పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ పెళ్లి అయిపోయి ఇంకా ఉండేది ఏం లేదు, వృద్ధాప్యం మొత్తం ఇక్కడనే మా తెరుపోల్ గ్రామస్తులకు సేవ చేయాలని వచ్చింది. కాబట్టి పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి తెరుపోల్ గ్రామస్తులకు మరి హైదరాబాద్ లో ఒక కంటి ఆసుపత్రిని దత్తత తీసుకుని స్వామివారు మరి సేవలు అందిస్తున్నారు. అది ఏంటంటే ఇంతకుముందు ఒక 75 మందికి మన గ్రామం నుంచి వెళ్లి ఆధార్ కార్డు చూపిస్తే మరి కంటి ఆపరేషన్ చేపించి ఉన్నారు. మరి సర్పంచ్ గా లేనప్పుడే మరి ఒక 75 మంది చెప్పించారంటే మరి ఒకవేళ సర్పంచ్ గా నేను గెలిపిస్తే మరి ఏ విధంగా చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి పెద్ద మనసులకు కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కళ్ళు కలవని పరిస్థితిలో మరి పిల్లలు కూడా చూసే పరిస్థితి ఈ రోజు లేని రోజుల్లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి వాళ్ళ
వాళ్ళకి ఆపరేషన్ చేయించి కళ్లకు క్యాటరాక్ట్ గానీ మరి అద్దాలు గానీ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక పెద్ద మనసుతో దీపిస్తే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా తేర్పల్ గ్రామస్తులు పెద్ద మనుషులను పిల్లలను అందరూ కూడా వేడుకునేది ఏంటంటే మీరు ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆ రింగు గుర్తుపై ఓటేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరి ఒక 12 తారీఖు నుంచి గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి చూస్తారు. కాబట్టి మీకు పదే పదే మేము చెప్తా ఉన్నాం, తను లోకల్ వ్యక్తి, మరి ఆపోజిషన్ ఉన్న వ్యక్తి మరి స్థానికంగా కూడా ఉండడు. మరి స్థానికంగా లేని వ్యక్తి నేను విమర్శించడం కరెక్ట్ కాదు. ఆయన స్థానికంగా ఆయనకి ఇల్లు కూడా లేదు ఇక్కడ. కానీ విష్ణుకు ఇక్కడ 100 మంది తెలుసు. ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఉన్నాం, ఆ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇల్లు లేని వ్యక్తి నేను ఊళ్ళో ఉండడు అని చెప్పడం కరెక్ట్ కాదు. తను 24 hours మీకు అవైలబుల్ ఉంటాడు. ఏ టైంలో మీకు ఏ ఆపద వచ్చినా తలుపు తడితే మరి లేచి మీకు సేవ చేయడానికి ముందుంటాడని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ మీరు 11 తారీఖు నాడు 7 గంటల నుంచి 1 గంట వరకు ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అమూల్యమైన ఓటును రింగు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని గెలిపిస్తే మరి 12 తారీఖు నుంచే అభివృద్ధి సంక్షేమం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనిషి తీసుకుని ఇది ఒక్కసారి విష్ణువర్ధన్ రెడ్డి గారిని దీవించవలసింది మరి తేరుపల్లి గ్రామస్తులను కూడా వేడుకుంటాం. ఒక్కసారి గ్రామస్తులందరూ పెద్ద మనసు చేసుకుని, ముఖ్యంగా మహిళామణులు పెద్దలు అందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని తనను ఒక్కసారి గెలిపి చూడండి. మరి అభివృద్ధిని మరి ఎలా పరుగులు పెడతారని చెప్పేసి మీరు ఒక్కసారి చూస్తే మరి వచ్చేసారి మరి వద్దు అన్నా గానీ మరి అందరూ వచ్చి కూడా మరి విష్ణు గారిని గెలిపిస్తారు. అదే విధంగా మరి కృషి చేసి తన సొంత నిధులతో కూడా గ్రామాభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తేరుపోల్ గ్రామం నుండి పరమేశ్వర గుట్ట వరకు కూడా సీసీ రోడ్ కూడా వేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బీటీ రోడ్ అదేవిధంగా ఎదుగుడం వరకు మరి ఇప్పుడు ఏదైతే ఉందో 120,20,00,000 మరి గౌరవ జగ్గారెడ్డి గారు మరి శాంక్షన్ చేసి ఉన్నది. దాన్ని కూడా తీసుకొచ్చి ఎదురుగుడం వరకు కూడా రోడ్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తేరుపోల్ గ్రామం నుండి చెర్లకు పోయేదానికి మరి బతుకమ్మలు విడవడానికి మహిళలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాన్ని గమనించి మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా రోడ్ తీసుకొచ్చి మరి అక్కడి వరకు చెర్ల వరకు కూడా రోడ్ వేయించి మహిళా మనులు ఎంతో ఆనందంగా మరి వాళ్ళందరూ ఆడుతూ పాడుతూ వెళ్లి మరి బతుకమ్మలు విడవడానికి మరి దానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధులు ఏ వచ్చినా మరి అందరి సమక్షంలో పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకొని అందరి నిర్ణయం మేరకు ఏది చేస్తే బాగుంటుంది గ్రామంలో మరి మౌలిక వసతులకు సంబంధించి మరి ఎక్కడ ఇబ్బందికర ఎక్కువ ఉందో వాటిని అందరి సమక్షంలో పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 100 ఫీట్ల రోడ్ శాంక్షన్ అయిందో ఆ రోడ్డును కూడా మరి గౌరవ జగ్గారెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం చెందినటువంటి మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు వారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆయన ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి మనం అభివృద్ధి చెందితే మన పిల్లలు గాని మన భవిష్యత్ తరాలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి విష్ణన్న గారిని పెద్ద మనసు చేసుకుని మీరందరూ కూడా గెలిపిస్తే మరి రాబోయే కాలంలో మన గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ఎవరినో నమ్ముకొని మరి మేము కుల సంఘాలని ఈ రోజు తీసుకొచ్చి మేము ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ అని తీసుకొచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు వేస్తే మరి ఒకసారి మనం అభివృద్ధి కుంటుపడుతుంది. మరి గతంలో ఏ విధంగా ఉందో అంతకంటే అధ్వాన పరిస్థితి అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి మాటలు మీరు నమ్మకండి. మరి మంచి మనసు ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తపన పడతా ఉంటారు. వారికి డబ్బు లేక కాదు, ఆయన కూడా భూమి ఉన్నది, పిల్లలు కూడా అమెరికాలో చదువుతారు, వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు. ఆయనకు పిల్లలకు అమెరికాలో చదువుతారు కాబట్టి వారికి ఇక్కడ సంపాదించుకొని తినాలనే ఉద్దేశం లేదు. గ్రామాన్ని అభివృద్ధి చెందాలి, నా గ్రామం ఈ విధంగా అవుతుందని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు మాతోని. కాబట్టి ఆయన గెలిపిస్తే ముఖ్యంగా యువతకు చాలా మంచి జరుగుతుంది. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడితే మరి ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని చేస్తే ఇంకా చాలా విషయాలున్నాయి. మరి వాటిని అన్నిటిని కూడా మేము వచ్చే నెక్స్ట్ మాట్లాడినప్పుడు చెప్తాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి మహిళామణులు పిల్లలు పెద్దలు అందరూ కూడా పాదాభివందనం చేసి చెప్తా ఉన్నాం. మీరు తప్పకుండా మీ అమూల్యమైన ఓటు రింగు గుర్తుకు వేసి మరి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా మరి మౌలిక వసతుల గురించి వస్తే మరి తాగునీరు గాని మరి మోరీల విషయానికి గాని సీసీ రోడ్లు గాని అవన్నిటి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం గెలిచిన తెల్లారి. అదేవిధంగా ఊరందరూ కూడా సీసీ కెమెరా లేక మరి కొన్ని దొంగతనాలు జరుగుతున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అలా కాకుండా గ్రామంలో ప్రతి గల్లీలో కూడా గెలిచిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఊరందరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి మైక్స్ కూడా మరి ప్రతి గల్లీకి పెట్టాలని కొందరు చెప్పడం జరిగింది. ప్రచారంకి వెళ్ళినప్పుడు వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్ల విషయానికి వస్తే కొన్ని గల్లీలో సీసీ రోడ్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది. వాటిని తప్పకుండా గెలిచి జిల్లా దామోదర్ గారి దగ్గర కానీ జగ్గారెడ్డి గారి నిర్మల మేడం గారిని తీసుకొచ్చి మరి సీసీ రోడ్లు తప్పకుండా వేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా నెలకొకసారి మరి చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు మన గ్రామంలో చాలా మంది ఉన్నారు. వారికి చేయూతనియాలనే ఉద్దేశంతో మరి ఐ ఆపరేషన్ సంబంధించి కంటి వారి కానీ ఇంకా మిగతా వారి కానీ క్యాంపెయిన్ తీసుకొచ్చి మన ఇక్కడనే మన గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మరి వాళ్ళ యొక్క క్యాంప్ ఏర్పాటు చేసి వృద్ధులకు మరి ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉన్న వాళ్ళకు తప్పకుండా ఇక్కడనే ఆరోగ్య వసతి కల్పించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సొంతగా మరి ఒక
తను ఏమన్నాడంటే నన్ను ఒక గ్రామ వస్తువులు గెలిపిస్తే ఒక వాటర్ ట్యాంక్ తెచ్చి నేను సొంతగా ఏ గల్లి అయితే వాటర్ రాలేదని నాకు ఫోన్ వస్తుందో అప్పుడు వాళ్ళ ఇంటికి నేను నీళ్లు పంపించడానికి నా దగ్గర ఎప్పటికీ 5,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంటుంది. ప్రతి ఇంటికి మరి నీళ్లు రాని వాళ్ళకు తప్పకుండా ఆ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు సప్లై చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి. వేరే వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అలా కాదు, మనం పుట్టిన ఊరు మన అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కావాలి. కానీ ఆర్భాటం చేసి ఏదో షోకిల పడి సర్పంచ్ అవుతామని చెప్పి చేస్తే మరి ఏమి వచ్చేది లేదు. గ్రామాభివృద్ధి మళ్ళీ కుంటుపడుతుంది. గతంలో చూసినారు మరి గత పాలకులు ఏ విధంగా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా మరి సంక్షేమం లేకుండా మరి యువతకు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలా కాకుండా ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం. రాబోయే తరాలకు మన పిల్లలు కూడా మంచి అభివృద్ధి పథంలో నడుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్కూల్ విషయాన్ని కూడా వస్తే మరి జగ్గారెడ్డి గారు మొన్న ఈ మధ్య మేము వెళ్లి కలిసినప్పుడు మరి జూనియర్ కాలేజ్ విషయాన్ని కూడా చర్చ చేయడం జరిగింది. మన గ్రామానికి ఒక జూనియర్ కాలేజ్ కావాలని కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఆ విషయంలో కూడా మనం ఎక్కడో వెళ్లి సంగారెడ్డిలో వెళ్లి చదువుకుంటా ఉన్నాం. అలా కాకుండా మన గ్రామానికే మరి ఒక జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా మంచి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి విష్ణువర్ధన్ రెడ్డి అంటే ఒక ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, అందరూ కూడా సమానభావంతో చూసినటువంటి వ్యక్తి. మరి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎవరి ఇంట్లో మన గ్రామస్తులలో గరీబ్ ఉన్న వాళ్ళు ఎవరి ఇంటి నుంచి కూడా మరి వివాహానికి ఆడపిల్ల వెళ్తే వాళ్లకు మా విష్ణాన్ని మీరు అందరూ కూడా గెలిపిస్తే వారికి పుస్తక మెట్టలు కూడా ఫ్రీగా మన విష్ణాలతో అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తను ఏదో ఆశించి డబ్బు ఆశించి గ్రామాభివృద్ధికి రాలేడు. తను సొంతంగా నిధులు ఖర్చు పెట్టి మన గ్రామ అభివృద్ధి చెందాలి, నేను పుట్టిన ఊరును ఎంతో కొంత నా వంతు కృషిగా చేయాలని చెప్పి తపన పడుతున్న వ్యక్తిని మేమందరం కూడా కలిసి మరి ఎన్నుకోవడం జరిగింది. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను జిల్లా కాంగ్రెస్ నాయకుణ్ణి. నేను ఇట్లాగనే మండల్లో తిరగమని మా కాంగ్రెస్ జగ్గారెడ్డి అన్న అసలు నిజంగా నేను నిన్నటి నుంచి సర్వే చేస్తున్నాం. నిజంగా ఇలా చూస్తున్నాం, ఇలా గత సంవత్సరంలో ఎవరుండ్రి సర్పంచ్, ఇప్పుడు ఎవరు మనం ఇలా బలపరుస్తున్నాం. నిజంగా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల నేను ఇలా తేర్పోల్ విలేజ్లలో మా స్నేహితుడు తిరుపతి రెడ్డి గారితో తిరగడం జరిగింది. అసలు గల్లీలల్లా సీసీ రోడ్లే లేవు, ఇలా నీటి సౌకర్యం లేదు. మరి మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ నే తీసుకొచ్చి మళ్ళా టీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తిని ఇలా తీసుకురావడం అంటే తేర్పోల్ ప్రజలు, నేను అనుకుంటున్నా తేర్పోల్ వాళ్ళు నిజంగా కూడా ఇంతకుముందు మాయ మాటలు విని ఓట్లేసారు కానీ ఇప్పుడు అట్లా కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే గతం లోపల అంత గవర్నమెంట్ ఉండి కూడా ఇలా కొన్ని వార్డులకు పోతే నేను ఇలా మార్నింగ్ సెర్చ్ చేస్తే ఇలా సరైనటువంటి ఒక నీటి సదుపాయాలు లేనటువంటి గల్లీలు కొన్ని ఉన్నాయి. ఇలా విద్యుత్ కూడా లేని గల్లీలు కొన్ని ఉన్నాయి. మరి పోయిన గవర్నమెంట్లలో ఇలా కొంతమంది మాజీ నాయకులు కూడా తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసినామంటానని ఇలా ప్రజల లోపలికి వెళ్లి మళ్ళా నేను బలపరిచినటువంటి వ్యక్తికి ఓటేయమని చెప్తున్నాడు ఇలా. కానీ గమనించాలి, తేర్పల్లి వాళ్ళు అంటేనే నిజంగా చాలా 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 ఆలోచన చేసే వ్యక్తులు. నేను అనుకుంటున్నా నిజంగా ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఇలా కల్లిపొల్లి మాటలకు నమ్మి ఇలా ఓట్లేయకండి. ఇలా 100 అబద్దాలు ఆడి గెలవడం ముఖ్యం కాదు. 5 ఏళ్ల పరిపాలనను సుపరిపాలనంగా చేయడం అనేది ధర్మం. ఇలా నేను గెలవాలి అనుకుంటే ఇలా 100 అబద్దాలు ఆడతా. ఊరికి సీసీ కెమెరాలు, ఊరికి రోడ్లు, ఊరికి అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి నిధులు? ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా టీఆర్ఎస్ ని గెలిపించుకుంటే ఇలా కాంగ్రెస్ నిధులు ఇలా జగ్గారెడ్డి గారు తేర్పోల్కి ఇవ్వగలుగుతాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నిజంగా చెప్తున్నా, తేర్పోల్ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఇలా మంచి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ జగ్గారెడ్డి బలపరిచినటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇవాళ మీరు ఇవాళ ఈ ఊరి అభివృద్ధికి పాటుపడాలని నేను గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వేడుకుంటున్నా. ఇవాళ మా తిరుపతి రెడ్డి గారు అన్నారు, మౌలికమైనటువంటి విద్యార్థులకు గాని ఇవాళ ఉన్నటువంటి మహిళలకు, యువకులకు, పెద్దవాళ్లకు, వృద్ధులకు ఏమేం చేస్తామో అనేది నెక్స్ట్ వాళ్ళు మేనిఫెస్టోలో లో చెప్తున్నారు. కానీ ఒక్కటే చెప్తున్నా, మన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యక్తినే తెచ్చుకుంటే మన ఊరు బాగుపడుతుంది. కానీ ఇలా ఏదో పైసలు ఇచ్చి ఇలా కులాలు తీసుకొచ్చే కాదు. ఇలా కులపొల్లు రేపు పొద్దుట ఎక్కడ పోతారు వాళ్ళు? ఇలా ఒక గవర్నమెంట్ ఇలా జగ్గారెడ్డి తాకి పోలే గవర్నమెంట్ ఉంది, ఎవరు వస్తారు రేపు పొద్దుట? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తేర్పోలలో అంతే. నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి కూడా వింటా. నాది కూడా పక్క గ్రామమే మారేపల్లి. నిజంగా తేర్పోల్లో చాలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఇలా ఆలోచన చేయండి. ఇలా 2 వ్యక్తులకు నడుస్తున్నటువంటి యుద్ధం ఇది.
ఇది సర్పంచ్ యుద్ధం కాదు. ఇది నిజంగా ఆలోచన చేయండి. ఇవాళ మీకు పని కావాలా, కల్లిపల్లి మాటలు మైకులు పట్టుకొని చెప్పే వాళ్ళు కావాలా, ఆలోచన చేయండి. ఇవాళ మీ ప్రతి ఒక్క ఆలోచన ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా. తేర్పోల వాళ్ళందరికీ ఇవాళ విష్ణన్న మాట్లాడలేడు అంటున్నారు, కానీ పని ఉంది. తనకు రాజకీయాలు అవసరం లేదు. ఇలా తన పిల్లలు ఇద్దరు బయట ఉన్నా గానీ నా ఊర్లో పుట్టిన, నా ఊరికి సేవ చేయాలనే దృక్పథంతో వస్తున్నాడు, కానీ సంపాదించుకోవాలని కాదు. తను ఇలా హాయిగా హైదరాబాద్ లో పడుకోవచ్చు, కానీ ఇలా ఇంటింటికి తిరగాల్సిన కర్మ తనకు లేదు. ఆలోచన చేయండి. ఇలా యువకులు ఆలోచన చేయండి, పెద్ద మనుషులు ఆలోచన చేయండి, మహిళలు కూడా ఆలోచన చేయండి. నిజంగా ఇలా నిలబడినటువంటి వ్యక్తులలో ఎవరు మంచోళ్ళు, కల్లిపల్లి మాటలు ఇలా చెప్పడం బంద్ చేసుకోండి. ఈ కుల ప్రాతిపదికలు అందరు లేదు. ఊళ్ళల్లో ప్రతి ఒక్కరం కూడా అన్నదమ్ములతో మెదులుతున్నాం. చిన్నప్పటి నుంచి కూడా అన్ని కులాలలో కూడా మామ, అన్న, తాత అనే పిలుచుకున్న ఆ స్వభావాన్ని మళ్ళా తిరిగి తీసుకురావాలన్న దృక్పథంతో ఈ ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి రింగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని తేర్పోల్ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి ఇవాళ వేడుకుంటున్నా. ఇవాళ ఎందుకు అంటే నేను కూడా ఇక్కడ రాకపోతుంటే, కానీ మా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎట్లెట్లా ఉంది అన్న మీమాంసలో నేను ఇలా తిరగడం జరిగింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మీరు కాంగ్రెస్ సర్పంచ్ను గెలిచిపించుకుంటేనే మీ ఊరి అభివృద్ధి చెందుతుంది. దయచేసి కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డికి వేయాల్సిందిగా మనవి చేస్తూ ముగించుకుంటున్నాను.